స్కూల్ టెన్త్ స్టూడెంట్స్ 99% ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. చాలా మంది కూడా చాలా మార్క్స్ వచ్చాయి, హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. తర్వాత మా స్కూల్ అగ్రిగేట్ కూడా బాగా పెరిగిపోయింది. పల్లె మోడల్ స్కూల్ కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అన్ని స్కూళ్ళల్లో అగ్రిగేట్ కూడా బాగా పెరిగింది. మినిమం 80% అండ్ 6% అగ్రిగేట్ అంటే యావరేజ్ స్కూల్ యావరేజ్ 86 వరకు. కాబట్టి పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, వెల్నెస్, పీవీ యాక్టివిటీ ఆల్రౌండ్ తయారు చేయడం అనేది మా మెయిన్ ఉద్దేశం. అందులో భాగంగా కంటిన్యూగా అన్ని మా టీచర్స్ కూడా చాలా ఓనర్షిప్ తీసుకొని అందరి పిల్లలు వాళ్ళ సొంత పిల్లలుగా డెవలప్ చేశారు. దానికి అదేవిధంగా అందువల్లనే ఈ సక్సెస్ మార్క్స్ కానీ అన్ని స్పోర్ట్స్ మా పల్లె స్కూల్ కానీ ఢిల్లీ స్కూల్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన స్టూడెంట్స్ని ఒక మంచి ఇండియన్ మంచి సిటిజన్లు తయారు చేయడం మెయిన్ ఉద్దేశం. ఇండియా షైనింగ్ ఇన్ ఇండియా 2047 నుంచి రావాలంటే మన పిల్లల్ని ఇండియాను ప్రూవ్ చేయాలి. దాని కొరకు హోల్ వరల్డ్ రిలీజ్ అవుతుంది, మన వాళ్ళు రిలీజ్ ఉంది. కాబట్టి ఇండియాని నెంబర్ 1 చేసుకోవడానికి అందరూ బాగా మా ఎన్ని స్కూల్స్ నుంచి తెలంగాణ ఇండియాకు యూత్కు జీడిపికు డెవలప్మెంట్ చేసుకోవాలి. మేము మా టీచర్స్ అందరికీ మా పేరెంట్స్ స్టూడెంట్స్ కోఆపరేషన్ సాధ్యమైంది. ఇది కంటిన్యూ ఈరోజు పల్లవి మరియు టీపీఎస్ పబ్లిక్ స్కూల్ 10th క్లాస్ పరీక్షల్లో గొప్ప మెరిట్ సాధించిన విద్యార్థులందరికీ ఈరోజు ఒక స్వాగత సత్కారం మరియు వాళ్ళ ప్రతిభకు ఒక పట్టం కట్టాలన్న ఉద్దేశంతో పెద్దలు మరియు మిత్రులు కొమరయ్య గారు మరియు యశస్వి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా దేశ చరిత్ర మారాలంటే అది కేవలం విద్యతోనే సాధ్యమవుతుందని నమ్ముతున్న మా మిత్రుడు కొమరయ్య గారు. ఎందుకంటే వారిని టీపీఎస్ కొమరయ్య గారు అని డిసిప్లిన్, ప్యాషనేట్ అండ్ సింపుల్ టీపీఎస్. అలాంటి కొమరయ్య గారితో ఈరోజు తర్వాత వాళ్ళ అబ్బాయి యశస్వి కూడా ఈ స్కూల్ ప్రగతికి, 2 ఇన్స్టిట్యూషన్స్ ప్రగతికి బ్రహ్మాండంగా చేస్తున్నారు. చాలామంది పిల్లలు గొప్ప విజయాలు సాధించారు. ఏదైనా ఒక విజయం అన్నది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు కలిసినప్పుడే ఈ విధమైన సక్సెస్ అన్నది. కాబట్టి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. 10th క్లాస్ వరకు మార్క్స్ మీద సత్కారాలు జరుగుతాయి. ఇంటర్మీడియట్ తర్వాత మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం సక్సెస్ అయ్యామన్న దాని మీద ఆ ఇన్స్టిట్యూట్స్ యొక్క విజయాలు ఆధారపడి. కాబట్టి పిల్లలందరికీ నేను చెప్పిందంటే ఈరోజు ఇంటర్మీడియట్ 11th and 12th ఏదైతే ఉందో చాలా ముఖ్యమైనది. దానిలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ అన్నది చాలా ముఖ్యం. అంటే మన చదువుతో పాటు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వడం చాలా ముఖ్యం. జేఈ మెయిన్ కావచ్చు, నీట్ కావచ్చు, క్లాట్ కావచ్చు, సిఈఈటీ ఎగ్జామ్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఎగ్జామ్ రాయాలి. కాబట్టి దానికి ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ అయితే గొప్ప విజయాలు సాధించవచ్చని పిల్లలకి చెప్పడం జరిగింది. దానితో పాటు పిల్లలకి ఈ 2 సంవత్సరాలు కూడా కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న ఒక ప్రమాదం కూడా వచ్చింది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కటి దానికి సమాధానాలు ఇస్తుంది. కానీ పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక టూల్గా ఉపయోగించుకోవాలి. లేకుంటే మీ క్వశ్చన్ పేపర్ దానికి ఇచ్చేస్తే అది ఆన్సర్స్ ఇస్తుంది. కానీ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడగాలి ఏంటంటే ఇండియాలో టఫెస్ట్ క్వశ్చన్ పేపర్ మాకు తయారు చేసి ఇవ్వని అడగాలి. అది టఫెస్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు మీ బ్రెయిన్తో మీరు ఆన్సర్స్ తయారు చేయాలి. అప్పుడు మీరు విజయాన్ని సాధించాలి. కాబట్టి యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ ఏ. కాబట్టి పిల్లలకి ఇంకోటి నేను చెప్పింది ఏంటంటే ఈ 2 సంవత్సరాలు కాంప్రహెన్షన్ నేర్చుకోండి. అంటే ఒక లెసన్ 5 పేజీలు ఉంటే దాన్ని 2 పేజెస్లో రాసే కెపాసిటీ మీకు రావాలి. ఎలాగైతే న్యూస్ పేపర్స్లో ఎడిటోరియల్స్ రాస్తారో అంటే ఎంతో మెటీరియల్ను కలెక్ట్ చేసి కుదించి రాయడం, అది మీ నాలెడ్జ్కి ఒక ఇండికేషన్. సెకండ్ వన్ ఈజ్ టైం బౌండ్గా ఆన్సర్స్ ఇచ్చే ఒక ప్రాక్టీస్ కూడా చేయండి. అంటే రేపు రాబోయే ఎగ్జామ్స్ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి దాని ప్రాక్టీస్ ఇప్పటి నుంచే మొదలవుతుంది. 3వది
మీకు వీలైతే మీ ఫ్రెండ్తో టీచ్ చేయండి. టీచర్స్కి ఎందుకు గుర్తుంటాయంటే అన్ని విషయాలు వాళ్ళు టీచ్ చేస్తారు కాబట్టి పిల్లలు కూడా వాళ్ళకు తెలిసిన విషయాలను వాళ్ళ ఫ్రెండ్స్కి టీచ్ చేస్తే అది పర్మనెంట్గా ఉండిపోతుంది. నాలుగవది అంటే పిల్లలు వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ వాళ్ళే తయారు చేయాలి. ఈ 4 కనుక వాళ్ళు చేస్తారు. దానితో పాటు మిస్టేక్ నోట్బుక్ అన్నది ఒకటి మెయింటైన్ చేయాలి. అంటే ఏదైనా క్వశ్చన్ రాసినప్పుడు మిస్టేక్ అవుతే దానికి వేరుగా ఒక నోట్బుక్లో రాసి దాన్ని అప్పుడప్పుడు రివైజ్ చేసుకుంటే ఆ మిస్టేక్స్ ఎప్పుడు కూడా జరగదు. కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు పిల్లలకు చెప్తారు. ఫైనల్గా కలాం గారు పిల్లలకి ఇచ్చిన 3 లక్ష్యాల గురించి కూడా వాళ్ళకి చెప్పడం. మొదటిది, మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడాలి. రెండవది, మీరు ఏ స్కూల్లో చదువుకున్నారో అదే స్కూల్కి మీరు చీఫ్ గెస్ట్గా వెళ్ళగలిగారు. అందుకని టీపీఎస్ పిల్లలకి, పల్లవి పిల్లలకి మీరు జీవితంలో ఒకానొక రోజు మీరు చదివిన స్కూల్కి మీరు ముఖ్య అతిథులుగా వెళ్ళగలగాలి. ఫైనల్గా మీ సంతకాలు ఆటోగ్రాఫర్గా మారాలి అని చెప్పి పిల్లలకి చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి చక్కని విద్యను, అటువంటి భవిష్యత్తును ఇస్తున్నారు మా కుమరయ్య గారు, యశస్వి గారు మరియు టీచింగ్ స్టాఫ్ మీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మంచి భవిష్యత్తు కోసం, భారతదేశానికి మంచి రోజులు రావడం కోసం ఈ పిల్లలు వాళ్ళ యొక్క లక్ష్యాల మీద ఆధారపడి ఉంటుందని సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Proud to be present here today. This was an amazing event organized for all the achievers who have scored. They've done their best, and kudos to the entire management of Palvi Group of Schools and DPS Group of Schools and Komaraya sir. He's been inspiring all of us, and the event was organized in such an amazing way. We are overwhelmed, and congratulations again to all the proud parents and students. They have done exceptionally well. ఈరోజు మన పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మరియు ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్లో 10th క్లాస్లో ఏదైతే 95% అబోవ్ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ సక్సెస్ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది మాకు ఈరోజు జేడీ గారు రావడం. అట్లాగే మన భావి భారత పౌరులందరినీ, వాళ్ళ ఫ్యూచర్ని, అట్లాగే మన కంట్రీ ఫ్యూచర్ని కాపాడేదంతా మన యూతే కాబట్టి వాళ్ళందరూ ఎట్లాగైతే డిసిప్లిన్గా ఉండి మన ఫ్యూచర్ని టేక్ కేర్ చేయాలో దాని విషయంలో జేడీ గారు చాలా మంచిగా చెప్పడం జరిగింది. అట్లాగే పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కానీ చదువు ఒక్కటే కాదు, ఇట్లాంటి స్పోర్ట్స్ ఫంక్షన్స్ కానీ మేము చాలా జరుపుకున్నాము. మేము ఓన్లీ చదువు ఒక్కటే కాదు, స్పోర్ట్స్ కానీ, ఇప్పుడు ఐఐటీ కోచింగ్, జేఈ కోచింగ్ కానీ ప్రతి ఎగ్జామ్కి, ప్రతి కెరియర్కి ఒక పాత్ లాగా ప్రతి స్టూడెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, మన కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఏఐ ఏదైతే జాబ్స్ నుంచి కొత్త జాబ్స్ ఏవైతే తయారవుతున్నాయో వాటి మీద కావచ్చు, అండ్ జనరల్గా లైఫ్ మీద కూడా అవేర్నెస్ కల్పేయడం జరుగుతుంది మన స్కూల్స్ అన్నింటిలో. అండ్ దానిలో భాగంగా చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ని జేడీ గారు వచ్చినట్టు వివేకానంద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి కానీ చాలామందిని పిలవడం జరుగుతుంది. అండ్ మా మెసేజ్ ఒకటే, మా పేరెంట్స్ అందరూ లాస్ట్ 12 సంవత్సరాలుగా ఈ పిల్లలందరితో కష్టపడి, మాతో పాటు మా టీచర్స్తో కష్టపడి రాత్రి పగలు చాలా కృషి చేస్తే ఇవాళ ఈ రిజల్ట్ వచ్చింది. అండ్ దీని ముందుకెళ్తూ కూడా 12th క్లాస్ రిజల్ట్స్ కూడా ఇప్పుడు రాబోతున్నాయి. దానిలో కూడా దాదాపు హైదరాబాద్లో 10th క్లాస్లో ఎంత మంచి రిజల్ట్, నెంబర్ 1 గ్రూప్ ఆఫ్ స్కూల్స్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అంటే దానికి చాలా సంతోషం. V.V. Lakshminarayan sir served as the Additional Director General of Police in Mumbai, Maharashtra, and he has previous police of Thane, Maharashtra, and before that as an Inspector General. He received his Bachelor of Technology in Mechanical Engineering in 1986. He went on to do his M.Tech from Indian Institute of Technology, Madras, and he was an Additional Director. Secured All India Rank 204 in Civil Services. Keep the claps going, defense. Huge. The friend, the philosopher, the guide, the mentor, sincere children, do not forget the hard work of what goes on at the top. And please come back to your alma mater to thank them again. Please continue the applause. It all stems from the sacrificing so much to ensure that of our management members. You continue to inspire to come. Yes, keep clapping, children.
AI, they have 39 centums and subject-wise scores. English, Telugu, Science 99, Social Science 98, and Mathematics 95. They are only preparing for the future. They are actively defining it.